కిందంగా లైట్స్ బెడ్ లైట్స్ కూడా వచ్చి ఫ్లవర్ టైప్ వస్తుంది, ఇంకా బాగున్నాయి. సెకండ్ వన్ మెడల కవిత మేడం అయితే రియల్ గా చెప్తున్నా, కవిత మేడం లైఫ్ కంటే నాకు బెటర్ లైఫ్. నేను అన్ని కష్టాలు పడి అంత మైనస్ కి లేదు కానీ మైనస్ నుంచి అయితే ప్లేస్కి వచ్చి అప్ప అయ్యింది కానీ అంత కష్టాలు పడలేను. ఆమెకున్నంత కష్టాలు, ఆమెకున్నంత రిక్వైర్మెంట్ నాకు కూడా ఉంది. రిక్వైర్మెంట్ ఉంది, డబ్బులు అవ్వకపోతే ఎప్పుడు ఇప్పుడు ఎవరన్నా నాకు డబ్బులు వద్దు అనేటోళ్ళు ఉన్నారా? ఉన్నోని మళ్ళీ డబ్బులు ఇచ్చినా కూడా కావాలంటారు, అవునా కాదు? సో అలాంటి కంపెనీకి మీరు వచ్చి సంపాదించుకునే కంపెనీకి. సో ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి హ్యాండిల్ చేయండి, నా సెషన్కి వచ్చిన వాళ్ళు. సో నైస్ ఇన్నోళ్ళు మా వినాల్సిందే. ఎందుకు తెలుసా? ఓకేనా? అమ్మయ్యా ఇలా మొత్తం నుంచి బాగా వాయిస్తాం అనిపిస్తుందా? పాతలో కిందనే నుండి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు సర్వశ్రీ మల్లికార్జున్. బిఫోర్ వెస్టేజ్ ఎంబీఏ బిఎడ్ ఎంబీఏ కంప్యూటర్ లో పీజీడీసీ ఎంఎస్ ఆఫీస్ టాలీ కంప్లీట్. నేను ఉండేది ఉప్పల్ రామంతపూర్ అంబర్పేటలో ఉంటా. నాది కవిత మేడం ఉంది ఒక 4-5 ఇండ్ల మధ్యలోనే. సో అక్కడ ఉండి ఇద్దరం సేమ్ స్కూల్. నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్తే మేడం ప్రీ ప్రైమరీ స్కూల్ కి చెప్పేది. ఒకటే స్కూల్లో ఇద్దరం 10 సంవత్సరాలు చేసినాం. నా జీతం వచ్చి 2000 జీతంకి వెళ్ళి 20,000 నా శాలరీ. మేడంది ప్రీ ప్రైమరీ కదా 8,000. డిగ్రీ డిస్కంటిన్యూ మేడం, డిగ్రీ ఏమో కంప్లీట్ అయింది, అందుకే ఆ జీతం తక్కువ, నాకు జీతం ఎక్కువ. సో అట్లా కాలేజీలో స్కూల్లో రెండిట్లలో పని చేస్తే 10 సంవత్సరాలకు 20,000 జీతం. లాక్డౌన్ వచ్చిందా? లాక్డౌన్ అందరికి వచ్చింది, కరోనా అందరికి రాదు. ఆ లాక్డౌన్ టైంలో ఫస్ట్ జీతాలు ఊడిపోయినాయి టీచర్లకి. ఎవరు కూడా లేదు, జగనన్న తెల్లారో మర్నాడో రమ్మన్నారు కానీ ఫస్ట్ నెక్స్ట్ మినిట్ మెసేజ్ వచ్చింది మాత్రం టీచర్లకి, పిల్లల్ని పంపించకంటే మీ జీతాలు కూడా లేవాలి. సో ఆ పొజిషన్ లో నేనున్నా. నాది నెక్స్ట్ సెకండ్ డే ఇన్కమ్ జీరో అయ్యే టైంకి ఏదన్నా ప్లాట్ఫామ్ దొరికితే బాగుంటుంది. లైఫ్ ఏం గడుస్తలేదు. అప్పటికి నా లైఫ్ ఎట్లుందంటే, మా సార్ ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ ఎంప్లాయ్, తనదొక 30,000 శాలరీ, నాదొక 20,000. 50,000 ఇద్దరు పిల్లలు వస్తున్నాయి, అయిపోతున్నాయి, మళ్ళీ కష్టం చేస్తున్నాయి, అంతే కదా. 30 రోజులు కష్టపడితే ఒక్క రోజు వచ్చే శాలరీతో 3 రోజులే మనం అప్పులు కట్టుకుంటాం. 4వ రోజు నుంచి ఆ శాలరీ కనిపిస్తుందా? కనిపించదు. 3 రోజులలో ఖర్చు పెట్టే జీతం కోసం 30 దినాలు పనిచేస్తుంది. అదో ఆ లైఫ్ లో నేను 10 ఏళ్ళు పనిచేస్తే మా ఆయన 15 ఏళ్ళు చేసిండు. నేనేమనుకున్నా అంటే ఈ నెల సంవత్సరానికే కదా బయట పెరిగే జీతాలు, సంవత్సరానికి పెరుగుతాయి కదా, నెలకి పెరుగుతాయా? ఏం పెరగవు, సంవత్సరానికి పెరుగుతాయి కదా. వచ్చే సంవత్సరం 1,00,000 రూపాయలు చుట్టేసి వెనుకకి వేసుకున్నాను. అనిపిస్తుందా? అనిపించదా? అట్లా అనుకున్నాను కానీ బియ్యం రేటు, పప్పు రేటు, పిల్లల స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, హీటర్ బిల్లు పెరుగుతుందని నేను అనుకున్నాను. పెరుగుతాయా తగ్గుతాయా? మన జీతం పెరిగినా కొద్దీ మనకున్న సోర్స్ కూడా పెరుగుతాయి. ఇంక ఎక్స్ట్రా ఏమైనా చిటికేస్తే దావతులు వస్తాయి, దినాలు కూడా వస్తాయి. తాతనో నాయనమ్మనో చచ్చిపోయింది అనుకో, మన్మరాల్లో మనమే వేసుకోవాలి, అవునా కాదా? అదో అట్లా డబ్బులు అయ్యేది. ఏంటివి? అప్పు. డబ్బు వచ్చే కాదు, ఈక్వల్ గా అయ్యేది. రియల్ గా చెప్తున్నా, నాకు ఏ అప్పు లేదు, వెనకాల ఏ ఆస్తి లేదు, వస్తున్నాయి, ఫ్యామిలీ గడుస్తుంది. ఇవాళ కాదు రేపు గవర్నమెంట్ జాబ్ వస్తే బాగు చేసుకుందామని నేను అనుకుంటాను. నా లైఫ్ లో రాలేదు. లాక్డౌన్ వచ్చి ఉన్న జీతం ఊడిపోయినప్పుడు, జీరో ఇన్కమ్ ఉన్నప్పుడు ఏదన్నా ఒక అవకాశం దొరికితే బాగుంది. లాక్డౌన్ అనేది, కరోనా అనేది ఇప్పుడు వచ్చింది. ఇంతకు ముందుకు కలారా, గత్తర 100 ఏళ్ళకు ఒకసారి ఒక వ్యాధి వచ్చిపోతుంటాం. వస్తుందా రాదా? మనం గుడ్డ ఉన్నప్పుడు ఒకటి వచ్చింది మన అమ్మ నాన్నలకు, మన పిల్లలు గుడ్డ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు వచ్చింది. మనం ముసలోళ్ళు అయ్యేలోపు ఇంకోటి వస్తుంది. అది 100 ఏళ్ళకి వెనకటోళ్ళకి వచ్చింది, ఇప్పుడు 100 ఏళ్ళు అవసరం లేదు. మనం చేసే కల్తీ తోటి 10 ఏళ్ళకి ఒకసారి కూడా ఇలాంటి కరోనా వచ్చిపోతుంది, అవునా కాదా? కానీ ఇలాంటిది ఇంకోటి వచ్చినా నా ఫ్యామిలీ స్టేబుల్గా ఉండాలంటే నేను ఏదైనా గట్టి ప్లాట్ఫామ్ ని పట్టుకోవాలి అని చెప్పి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో లాక్డౌన్ 1.5 year తర్వాత నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. మై స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ 15 years తర్వాత నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చి, చిన్న ఫ్రెండే ఇవాళ చాలా పెద్ద ఫ్రెండ్ అయ్యింది, అవునా కాదా? కొన్ని లక్షల మందికి నెట్వర్క్ ఏంటి అయింది. నెట్వర్క్ మీద క్లారిటీ ఇస్తూ మాలాంటి వాళ్ళు ఎంతో మందికి లక్షలలో ఇంకా ఇప్పిస్తున్న మై గ్రేట్ లీడర్ డియుసిడి. పేరు చెప్తేనే మోసం అవుతుందంటే ఎంత మోటివేషనల్ స్పీకర్ కలిగింది.
గర్వంగా ఫీల్ అయ్యేది ఏం తెలుసా, నా ఫ్రెండ్ అంత స్టేజ్లో ఎదిగి కొంతమందికి ఆదర్శంగా నిలబడడం. ఆయన నా ఫ్రెండే అని చెప్తుంటే ఎంత బాగుంది. అది నేను పక్కకు నిలబడి, అవునా కాదా? అగో అట్లాంటి లైఫ్ నుంచి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను ఎదగకుండడమే కాకుండా ఒక ఫ్రెండ్గా నేను వెళ్ళినందుకు నన్ను కూడా ఒక లైఫ్ ఇచ్చిందా లేదా? సో దానికోసం అట్లాంటి అవకాశం ఆయన ఇంటికాడికి వచ్చి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నా ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇప్పుడు నన్ను చెప్పామంటే 4-5 చెప్తారు, మిగతా అందరు ఏమంటారు మ్యా 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 అంటారు, ఇంకుల గోవిందం. అంతేనా కాదా? అదంతా వదిలిపెట్టి 25 ఏళ్ళ ఎడ్యుకేషన్, 25 ఏళ్ళు చదివి కింద సబ్బులు అమ్ముకోమంటే అమ్ముకుంటారా? ఇప్పుడు డిగ్రీ చదివినోడు వింటలేడు. నేను ఎంఏ బిఎడ్ ఎంబీఏ చేసిన, వింటానా? నేను వినకుండా 8 నెలలు టైం వేస్ట్ చేసిన. ఎన్ని నెలలు? 8 నెలలు టైం వేస్ట్ చేసిన. 7 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిందని ఒక్క మాటతోటి నేను కుకింగ్ ఆయిల్ వాడడం ద్వారా నాకు 4 ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. ప్రోడక్ట్ నాకు తగ్గింది అని నేను ఏం డిసైడ్ అయినంటే బతికున్న రోజులు వాడుకుంటా. నాకు తగ్గింది, మా అత్తయ్య చూసి తన కాళ్ళ నొప్పులో పడింది. కాళ్ళ నొప్పుల సప్లిమెంట్స్ వాడుకుంటూ కుకింగ్ ఆయిల్ టీ పొడి వాడితే షుగర్ కూడా కంట్రోల్కి వచ్చింది. 1+1 ఆఫర్ అంటారు కదా, కాళ్ళ నొప్పులకు వాడితే సైలెంట్ గా పెట్టుకోండి, కంట్రోల్కి వచ్చేసింది. 1+1 ఆఫర్ వచ్చిందే రాలేదా? మామయ్య కంటి ఇన్ఫెక్షన్ వల్ల తగ్గింది. నేనేమనుకున్నానంటే ప్రోడక్ట్స్ బాగున్నాయి, బయట దానికంటే బాగున్నాయి, బతికున్న రోజులు నేను వాడుకుంటా అని చెప్పి మెంటల్ గా డిసైడ్ అయ్యి 8 నెలలు ప్రోడక్ట్సే వాడుకున్నాను. 8 నెలలు ఇన్కమ్ వస్తుందా రాదా? నీ అకౌంట్ నీ డబ్బులు పడుతున్నాయా చూసుకోరంటే సబ్బుల కంపెనీలో పైసలు వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు? బెంజ్, BMW, ఆడి కారు, జాక్వారు, షిఫ్ట్ కార్లలో అయితే పైసలు వస్తాయి. అవునా కాదా? అవునా కాదా? కారు ఉన్న వాళ్ళ దగ్గరనే పైసలు ఎక్కువ ఉంటాయి. షాంపూ దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయా? ఉండవు. కానీ నాకు ఇండ్ల కంటే అందులో ఎక్కువ పైసలు ఉంటాయని ఎక్కడికి తెలిసిందంటే మీటింగ్లోకి వెళ్ళినాక తెలిసింది. ఇప్పుడు ఇక్కడ దగ్గర 50 మంది వేసుకోండి. ఇలా 50 మంది, ఎంతమందికి కార్లు ఉన్నాయి? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి, క్లియర్ గా హ్యాండ్ రైజ్ చేయండి. 1 2 3 4 5 6 7 ఎంతమందికి ఉన్నాయి? 7 మెంబర్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కారు కొనాలన్నా ఒక 20 సంవత్సరాలు ఉంటారా? మళ్ళీ పుచ్చుకుంటు మధ్య ఒకవేళ కొనుక్కురు అనుకో, షిఫ్ట్ కార్ నుంచి లేదంటే కియా కార్ నుంచి ఒక BMW కారు పోయినా కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ మొత్తంలో 2 లేదా 3 కార్లే ఉంటారు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 50 మంది ఉన్నాం. చిక్ షాంపూ ఎంతమంది కొనుక్కుంటారు? నూనె ఎంతమంది వాడతారు? సబ్బు ఎంతమంది వాడతారు? ఇప్పుడు చెప్పండి, ఏ కంపెనీ పెద్దదా? సబ్బులు షాంపూల కంపెనీ పెద్దదా కాదా? డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉంటాయా లేదా? నాకు ఇది అంత నాలెడ్జ్, ఇంత చదువుకున్నా కూడా నా మెంటల్ ఏంటంటే కాళ్ళు ఉన్న దగ్గర పైసలు ఎక్కువ, డబ్బులు వేసుకున్న వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. కానీ తర్వాత తెలిసింది, భూమి మీద కార్లు కొనేటోళ్ళు తక్కువ మంది, సబ్బులు, పేస్టులు, షాంపూలు ఇవి కొనేటోళ్ళు ఎక్కువ మంది. ఎక్కువ మంది ఏంటి? కార్లు ఉన్న వాళ్ళు కూడా కొంటారు, లేని వాళ్ళు కూడా కొంటారు. కాబట్టి ఏ కంపెనీ పెద్దది? చిక్ షాంపూ కంపెనీయే పెద్దది. ఇప్పుడు 7 మీరు టర్నోవర్ లెక్కలు చేసి ఇండియా మొత్తం తిరిగినా కూడా చిక్ షాంపూ కంపెనీయే పెద్ద ఉంటుంది. అవునా కాదా? అప్పుడు అర్థమైంది మేము చేసే సబ్బుల కంపెనీయే చాలా పెద్దది అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినాక తెలిసింది? మీకు ఎక్కడ తెలిసింది? ఇప్పుడు అర్థమైందా? చాలా మందికి అలాగే డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవునా? సో అట్లా మా హస్బెండ్ బలవంతంగా ఒక్క మీటింగ్ అటెండ్ అయినా ఎంజాల్లో, ఇంతమంది కూడా లేరు, 30 మంది. ఇందాక చెప్పిన 4 లీడర్లు, 2 గవర్నమెంట్ జాబ్లు, ఒక ఆయమ్మ, ఒక హౌస్ వైఫ్. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ తోటి బిజినెస్ పైన ఇందాక కవిత మేడం చెప్పిన నెట్వర్క్ అంటే ఏంటి, ఎవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు? ఉత్త తపాస 500 గవర్నమెంట్ జాబులకే 5 లక్షల మంది పడి అప్లై చేస్తున్నారు. అవునా కాదా? అక్కడ జీతం కూడా 1,00,000 దాటాలంటే నువ్వు చేసే జాబ్ 40 ఏళ్ళు దాటినాక జీతం 1,00,000 దాటుతుంది. అవునా కాదా? అసలు దానికే బుక్కులు తెగ చదివి 24 గంటలలో 10 నుంచి 12 గంటలు పనిచేస్తే 30 రోజులు పనిచేస్తే నీకు వచ్చే శాలరీ 40 నుంచి 80,000. అవునా కాదా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ శాలరీ అంతకంటే ఎక్కువ ఏం లేదు. అవునా కాదా? మళ్ళీ ఇలా సగం రోజులు దుమ్మ కొట్టి జీతం కూడా సగమే వస్తుంది. అసలు దానికి అంత పోరాటం చేస్తుంటే ఒక గవర్నమెంట్ ఇచ్చి, గెజిట్ ఇచ్చి, చదువు అవసరం లేదు, ఏజీ అవసరం లేదు, పెట్టుబడి లేదు, ఎవరన్నా చేసుకోండి కుక్కడిగా జనాలకు అప్ప చెప్తుంటుంటే దీన్ని పట్టుకొని ఏమంటారు అంటే ఫేక్. ఏమంటారు? ఫేక్ అని అంటారు. నిజం చెప్పండి, వీళ్ళు మనమంతా గవర్నమెంట్ జాబ్ కొడితే మనం సక్సెస్ అవుతామా? కాము. ఇక్కడ వెస్టేజ్ లో స్టిల్ ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ జాయిన్ అయ్యి ఇన్కమ్ తీసుకున్న హోల్డర్స్ ఒక్కసారి ఎంట్రీ చేయండి.
ఇన్కమ్ తీసుకునేటోళ్ళు, పైసలు వచ్చిన వాళ్ళు, బోనస్ వచ్చిన వాళ్ళు చేతులు ఎక్కండి. డ్రెస్ కోడ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి బోనస్ వస్తుందా లేదా? వస్తుందా లేదా? మనం అంతా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తే వస్తుందా? ఎంతమందికి వస్తాయి? గ్రేటా కాదా? ఆ దగ్గరికి వెళ్ళాక తెలిసింది, మీటింగ్కి వెళ్ళినాక తెలుసుకొని గట్టిగా నిలబడి ఇది గవర్నమెంట్ కంటే పెద్దది, అవునా కాదా? గవర్నమెంట్ జాబ్ వాళ్ళు సైతం రిజైన్ చేసి వస్తుర్రు. ఎవరు వచ్చిర్రు అని అంటే IAS, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, కలెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో అతి పెద్ద జాబ్ కలెక్టర్ జాబ్. కృష్ణ కుమార్ సింగ్ పేరుతో సహా చెప్తున్నా. అక్కడ ఆయన రిజైన్ చేస్తే ఇళ్లల్లో 9 ఇళ్లల్లో పనిచేసుకునే మన MSR టీంలోనే ఉంది కోటి మేడం. 9 ఇళ్లల్లో పాచి పని చేస్తారు. పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి ఫ్యామిలీ గడుపుతున్న లీడ్ లో తను వచ్చి వాళ్ళ 90,000 ఇన్కమ్ తీసుకొని సైజుల్ సార్కి ఏ కార్ ఉంటే నేను అదే కార్ బుక్ చేస్తాను 14 లక్షల హుండై క్రీటా కార్ బుక్ చేసింది. వెన్యూ అది హుండై వెన్యూ సైజుల్ సార్ టార్గెట్ పెట్టి అదే కార్ నేను కొంటా అని చెప్పి డిసైడ్ అయింది. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఇప్పుడు మనమే IAS ఆఫీసర్లు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఇళ్ళలో పాచి పని చేసే వాళ్ళం ఉన్నామా? ఇది రైట్ పాయింట్. మీరు ఇళ్ళలో పని చేస్తలేరా? వంట చేస్తలేరు, ఇళ్ళలో ఉంటలేరు. నేను చెప్పింది అది. ఆమె ఏంటంటే ఇంట్లో చేసేది కూడా పాచి పని. జాగ్రత్తగా ఉండండి. మీరే తక్కువ, మేము ఎక్కువ ఉన్నాం పనేగా, ఉన్నారా లేదా? సో పాచి పని చేసే కంటే మన లైఫ్ లో బెటర్, అవునా కాదా? కలెక్టర్ లైఫ్ కంటే అంత పెద్దగా ఎదిగిన వాళ్ళం కాదు, అటు ఇటు కాకుండా ఉన్నోళ్ళం. ఇంట్లో ఎదుగొచ్చా లేదా? నేను అట్లనే డిసైడ్ అయ్యి ఆ రోజే నా చదువుకి నా జాబ్కి రిజైన్ చేస్తే నేను ఫస్ట్ సైజుల్ సార్ కోసం మొన్న డబ్బాకు అడ్డ పైసలు 11 రూపాయలు. MSR సార్ మీటింగ్కి వెళ్ళి డిసైడ్ అయ్యి పని చేస్తే ఫస్ట్ మంత్ ఇన్కమే 14,017 రూపాయలు. నా జర్నీ 2.5 సంవత్సరాలు నా హైయెస్ట్ ఇన్కమ్ ఇప్పుడు నెలకి 2,19,000. ఇది నాకు స్కూల్ అయితే ఇయర్కి కూడా రాదు 2 లక్షలు. ఎందుకు రాదు మేడం అంటే మేలో జూన్లో శాలరీస్ ఉండవు. మేలో ఏప్రిల్లో కదా మేడం, ఏప్రిల్ మే శాలరీస్ ఇవ్వరు. సవాలే లేదు. ఆ 2 నెలలు శాలరీసే ఇవ్వరు. నాకు ఇచ్చేది 10 నెలల జీతం. ఆ 10 నెలల జీతం కూడా 20,000 వస్తుందా? రాదు. మళ్ళీ మనం డుబ్బాలు కొడతాం కదా, ఇంతకేంటే తాత తినాలనుకోవాలి, అన్న బిడ్డ దాచుకోవాలి. మాకు అందులోకి వెళ్ళి పోతే కూడా 20,000 కూడా చక్కగా రాకపోయి. అట్లాంటి లైఫ్ నుండి ఇగో ఇట్లా లీడ్ చేస్తుంది. బాగుందా బాలేదు? బాగుందా బాలేదు? పోనీ నాది లాస్ట్ మంత్ చెక్ 1,74,000. అదైనా గ్రేటే కదా? గ్రేట్ అయినా కాదా? బిజినెస్ ఎట్లా పోతుంటే అట్లా ఇన్కమ్ పోతుంటుంది. దాన్ని మీరు స్టేబుల్ చేయకండి. మేడం మీకు 2 లక్షలు వచ్చేది 1,70,000కి వచ్చింది అంటే బయట 20,000 కంటే ఇది బెటర్ కాదా? మన బిజినెస్ ఇలా ఏమంటారు పెరుగుతుంటే తగ్గుతుంటాయి, దాన్ని పట్టుకోకండి. నెక్స్ట్ మంత్ 3 లక్షలు చెప్తున్నారు. మరి పెరిగిందని ఒక్కరెందుకు అడగరు? పెరుగుతాయి అడగరు కానీ తగ్గుతాయి అడుగుతారు. అంతేనా? ఇది బిజినెస్. ఎవరిది? నా బిజినెస్. నేను ఎట్లా చేస్తే కంపెనీ నాకు అట్లా ఇన్కమ్ ఇస్తుంది. కానీ ఒకటి 1,50,000 మాత్రం 1 రూపాయి కూడా తగ్గదు. నాకు పర్మనెంట్ ఇన్కమ్ ఇప్పుడు వెస్టేజ్ ఎంత అంటే 1,50,000. 1,50,000 మాత్రం తగ్గదు. ఇక 1,70,000 వస్తుంది, 1,60,000 వస్తుంది, 1,90,000 వస్తుంది, 2 వచ్చు, 2.5 కూడా పోవచ్చు. నా టార్గెట్ ఏంటంటే నా టీంలో ఇసంటోళ్ళని తీసుకొని సైజుల్ సార్కి అప్లై చెప్పొచ్చా లేదా? ఫస్ట్ మనం చెప్తే వింటారా? వినరు. గురువులకు ఎవరు ఉన్నారో వాళ్ళని పోయి అప్ప చెప్పాలి. అట్లా కొంతమంది లీడర్లను తీసుకుపోయి అప్ప చెప్తే నా టీంలో నా కార్తో పాటు 5 కార్లు కదా, 5 కార్లు వచ్చి 5గురు ఇవి 2,04,000. శారదా మేడం కల్వపూర్తి అంటే కేదార్ సార్ పేరు వినబడాలి. ఇప్పటిదాకా అన్నారు కదా అంబర్పేట అంటే సర్వశ్రీ మేడం నిలబడితే ఒక్కరు నిలబడితే ఈ సామ్రాజ్యం ఏర్పడ్డదని. కల్వపూర్తి అంటే నీ పేరు వినబడాలని ఒక్క మాట అన్నందుకు నిలబడితే 1,52,000 తీసుకుంటూ నా కార్ కంటే ముందే 18 లక్షల క్రీటా కార్ తీసుకున్నాడు కేదార్ సార్, శారదా మేడం. నెక్స్ట్ కవిత మేడం 2,04,000 సేమ్ కారు. నువ్వు ఏ కారు కొనుక్కుంటే ఆ కారే కొనుక్కుంటా, నీది ఏ కలర్ ఉంటే నాది ఆ కలరే ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యి సేమ్ కలర్ 2 ఇటో పార్కింగ్, ఇటు పక్క పార్కింగ్ కూడా ఒకటే మాట్లాడుతుంది.
నెంబర్ ప్లేట్లు ఒకటే వేరుంటాయి. సేమ్ కార్ తీసుకుంది మేడం. రమేష్ రెడ్డి అని చెప్పేసి కల్వకుర్తి గవర్నమెంట్ ఎంప్లాయీ. 15 ఏళ్ళు చేస్తే 42,000 జీతం. రిజైన్ చేసి వస్తే జస్ట్ 6-7 months లో 84,000 తీసుకుంటూ ఎంఎస్ఆర్ సార్ని టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన 22 లక్షల కార్ తీసుకుంటే ఈయన కూడా 22 లక్షల హుండై క్రిటా కార్ తీసుకున్నాడు. ఇంకొక ఆమె అన్నపూర్ణ మేడం బ్యాక్ పెయిన్ కోసం అని వచ్చింది. కుర్చీలలో కూర్చొని పొజిషన్లకు వస్తే నిలబడి బ్యాక్ పెయిన్ తగ్గినాక నిలబడి ఆమె మొత్తం యూతే వచ్చింది. ఆ యూత్ ఇప్పుడు ఇంట్లో కూడా ఉన్నారు. యూత్ మొత్తం ఇంటర్ డిగ్రీ పిల్లలే. నెట్వర్క్ మీద క్లారిటీ తీసుకొని నిలబడితే మేడం చెక్ వచ్చేసి 91,000 ప్లస్ తార్ కార్. ఇప్పుడు చాలా జబర్దస్త్ ఉంది. తార్ కార్ బుక్ చేసుకొని తార్ కార్ తీసుకుంది. బాగుందా బాగాలేదా? మరి మీరు నిలబడితే కూడా ఒకసారి సపోర్ట్ పడదు. మీరు నిలబడితే కూడా మీ టీంలో మీ తరపున ఒక 5-6 మంది కార్లు వస్తే మీ లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నట్లు ఒకసారి ఆలోచించండి. బాగుందా బాగాలేదా? ఇప్పుడు నా టీంలో 300 నుంచి 350 మంది వరకు 2,000 నుంచి 2,04,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక తరపున ఏదో ఒకలాగా 0.1% అన్నా మన ద్వారా వెస్టేజ్ పోయిందా లేదా? దానికే హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ జాబ్ వస్తే ఉంటుందా? బాగుందా? ఇన్కమ్ బాగుందా? ఆడికి ఉన్నప్పుడు ఏది లేదు. వీడికి వచ్చినాక ఒక 4 ఫ్లాట్లు కూడా కొనుక్కున్నాం. ప్లేట్లు కాదు, మేము అందరూ ప్లేట్లు అనుకుంటారు. 4 ఫ్లాట్స్ కూడా తీసుకున్నాం త్రూ వెస్టేజ్. నా లైఫ్ చేంజ్ అయింది. పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్లో చేంజ్ చేసిన. ఇప్పుడు ఎవ్రీ మంత్ నా అకౌంట్లోనే మినిమం 1,50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షల వరకు డబ్బులు ఉంటాయి అకౌంట్లో. ఇప్పుడు నా గోల్ ఏంటంటే, నేను ఉన్న ఇల్లు చాలా చిన్న ఇల్లు. అది నా ఇల్లు కాదు, మా అత్త మామ సంపాదించిన ఇల్లు. 2,000 కొంచెం చిన్న చిల్లర అప్పు ఉంది ఆ ప్లాట్లది. 2025 వరకు 200 నుంచి 300 గజాల ఫ్లాట్ కొంటాను. నాకు నచ్చిన ఫ్లాట్. ఇల్లు కొన ఫ్లాట్ కొన్ని 2026లో గృహప్రవేశం చేస్తాం. డూప్లెక్స్ 5 గోల్ పెట్టుకుని పనిచేస్తాను. ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను బతుకుండాలా నేను ఉండాలా? బతికున్నా లేకున్నా ఇల్లు గ్యారెంటీ. ఎందుకంటే కంపెనీ తరఫున ఒక 3 ఫండ్స్ 3 జనరేషన్ లైఫ్ ఉంది. నేను వచ్చింది అంత చదువుకొని కలెక్టర్ జాబ్ కూడా రిజైన్ చేసి రావడానికి ఓన్లీ 3 జనరేషన్ ప్లాన్. 3 జనరేషన్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మీకు మా సంతోషం మేడానికి కలెక్టర్ జాబ్ వచ్చింది అనుకో, చెప్పే కూడా రాదు. కలెక్టర్ జాబ్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉప్పు చదువుకోలేదు. ఆమె మధ్యలో పుట్టుకోమన్నది. జాబ్ ఎవరికన్నా ఇస్తారా? జీతం ఎవరికన్నా ఇస్తారా? ఇయర్ కదా. ఏమంటారు, అక్కడ ఆఫీస్లో ఉన్న 10 మంది కృతజ్ఞతతో 5,000, 10,000 వేసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి వస్తాం. రిటర్న్ వస్తాం. మళ్ళీ వాళ్ళని దగ్గరలో ఎవరైనా ఉన్నారా? జగన్ తెలుసా? ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంది? మర్చిపోయింది కదా. సీఎం జగన్, జగన్ కాదు. పనేంది మన కేసీఆర్? పనేంది? పదవి ఉన్నంత వరకే, పలుకుబడి పదవి ఉన్నంత వరకే. పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. నేను చెప్పేది పెద్ద పెద్ద వాళ్ళకి కాదు. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ లో, స్టేట్ గవర్నమెంట్ లో ఒక ప్యూన్ జాబ్ ఉన్న విలువ నువ్వు ఊడిపోతే నెక్స్ట్ మినిట్ ఎవరికి ఇవ్వట్లేదు. ఇస్తున్నారా? ఇస్తలేదు. నేను నా పొజిషన్ ఇందులో వెస్టేజ్ లో గ్రౌండ్ డైరెక్టర్. నెలకి 2,19,000, 14 లక్షల కారు, 4 ఫ్లాట్లు. నేను చచ్చిపోయినా దేవుడు ఎప్పుడు పిలుస్తే అప్పుడు పోవాలా? జనాలు వస్తాను అలా. ఎప్పుడు పిలుస్తే అప్పుడు పోవాలి. నేను ఎప్పుడు పిలుస్తే అప్పుడు పోయినా. నా భర్త బతికున్న రోజులు క్రౌన్ డైరెక్టర్, నా పిల్లలు ఉన్నన్ని రోజులు క్రౌన్ డైరెక్టరే. ఈ ఫ్లాట్లు, ఈ కారు, ఈ ఇన్కమ్ ఆయన ఉన్న రోజులు వస్తుంది. ఆయన నా ఎంబడి వచ్చినా కూడా నా పిల్లలు బతికున్నన్ని రోజులు వస్తుంది. అగో దాన్ని చూసి నా జాబ్ లేదు. ఆకలి ఉంటే చాలు. బీబీ మేడం ఎంతమందికి తెలుసు? ఎంత చదువుకుంది? 2వ క్లాస్ చదువుకుంది. ఇన్కమ్ తెలుసా? 4 లక్షలు. 4 లక్షలు. ఎంత? 60,000 పర్ మంత్లీ ఇన్కమ్. ఇప్పుడు ఆమె గ్రేట్ అయి చదువుకున్న టీచర్ గ్రేట్. ఆమెకంటే మనం గ్రేట్ అయ్యి కదా. చెయ్యొచ్చా లేదా? ముందర పోయారు మేడం, మీరు నక్కతో నొక్కిరంటే ఇంటి ముందర కుక్కల్ని కట్టేయకూడదు. మొదట 1,00,000 రూపాయలు జీతం పెట్టి అందరికి నక్కల్ని మోగిస్తాం. ఏం నొక్కాలి? నక్క తోకలోకి బయటకు వెళ్ళాలి. నెల లోపల ఇన్కమ్ తీసుకోకపోతే మీ తోకలు నేను అట్లా కూడా రెడీనే ఉన్నా. బాగుందా? కష్టపడండి. ఏడైనా సరే మేడం, వెస్టేజ్ అని కాదు, మీరు ఏడ కష్టపడినా కూడా కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది. బాగుందా బాగాలేదా జర్నీ? ఆ బాగున్న జర్నీలో డబ్బులు ఎట్లా వస్తాయి?
మేడం ఇందాక ఒక 4 రకాల ప్రోడక్ట్స్ గురించి చెప్పిందా లేదా? ఈ 4 రకాల ప్రోడక్ట్స్ బయట దొరుకుతున్నాయా లేవా? బయట ప్రోడక్ట్స్ కి ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ కి తేడా తెలవాలి. తేడా తెలిసినప్పుడు మనం ఇందులో వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ కొనుక్కుంటాం. అవునా? మిమ్మల్ని క్వశ్చన్ వేస్తా, మీరే ఆన్సర్ చెప్పాలి. కొబ్బరి కొండం మంచిదా, థమ్స్ అప్ మంచిదా? ఏది మంచిది? ఏం తాగుతారు? అందరు కొబ్బరి కొండం మంచిది అంటారు. తాగేదేంటి? రోజు వాడుకునే సబ్బు పేరు చెప్పండి. సంతూర్. ఇది వాడుకుంటారు. డైలీ అయితే ఎక్కువ శాతం సంతూరే. కానీ ఒక్కసారి మీకు కాలుకో ఏలుకో దెబ్బ తాకో లేకపోతే మట్టిలో డస్ట్ లో పనిచేసి అనుకోండి, నెక్స్ట్ మినిట్ ఏం సబ్బు వాడతారు? డేటాల్ లేదా? ఎందుకు వాడతారు? బ్యాక్టీరియాని క్లీన్ చేస్తారు కాబట్టి ఇది వాడతారు. ఇప్పుడు ఇది మంచి సబ్బేనా? ఇది వాసన వచ్చేది అంతే కదా. అంతకుమించి ఏమైనా చేస్తారా సంతూరు? వావ్ మమ్మీ అన్నట్టు ఉసుకొచ్చినట్టు మీరు ఏమైనా వావ్ మమ్మీ లైఫ్గా అయితలేదు కదా. పెళ్లి కాకముందు వావ్ మమ్మీ లైఫ్, పెళ్ళైన తర్వాత వావ్ మమ్మీ అంతేనా కాదా? సరే. సో మీరు వాడే డైలీ పేస్ట్ ఏంది? కోల్గేట్ క్లోజప్. కానీ పంటికి నొప్పి వచ్చినప్పుడు వాడే పేస్ట్ ఏంది? డాబరు, సెన్సోడైన్, దంతకాంతి, ఇంకా ఏమేమి ఆయుర్వేదంలో ఉన్నాయో అవి వాడతాం. ఏది లేకుంటే దుప్పు పెట్టుకొని రుద్దుకుంటాం, కానీ కోల్గేట్ క్లోజప్ పేస్ట్ ని మాత్రం వాడతాం. అవునా? నిజమేనా? ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ ఎవరు చెప్తున్నారంటే టీవీ అడ్వర్టైజ్మెంట్. ఈ కొబ్బరి బొండం ఇప్పుడు చెప్పిన ఈ ప్రోడక్ట్స్ కి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బట్ చాలా తక్కువ వస్తుంది. క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి ఈ సంతూర్ కి ఈ క్లోజప్ కోల్గేట్ కి వచ్చినంత అడ్వర్టైజ్మెంట్ వీటికి రాదు. అవునా? అవునా కాదా? ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ వీటికి వస్తుంది, వీటికి రాదు. కానీ జనాలు ఎక్కువ ఏ వాడతారంటే ఇవే వాడతారు. పాపులర్ అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ను వదిలిపెట్టి పాపులర్ ప్రోడక్ట్ వాడుతున్నారు. పాపులర్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఏమైతుందంటే ఫస్ట్ మనకు ఖరాబ్ అయ్యేది ఏంటిది? హెల్త్. హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం తాగుతాం? గుడి చుట్టూ తిరిగి గుళ్ళపోయినట్టు. ఉందా లేదా? పాపులర్ ప్రోడక్ట్ వాడేది మీరే, దవాఖాన డబ్బులు ఇచ్చేది మీరే. మళ్ళీ తిరిగి దవాఖానలో థమ్స్ అప్ తాగుతారు ఎవరన్నా? తాగరేం తాగుతారు? కొబ్బరి బొండం చేస్తారు. నేనేమంటున్నా అంటే మీరు రావడమే కొబ్బరి బొండం తాగితే ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ పైసలు మిగులుతాయి, ఇక్కడ హెల్త్ మిగిలింది అనుకో, మీరు జాబ్ కైనా లేదా బిజినెస్ కైనా రెగ్యులర్ వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్కమ్ మిగులుతుంది. హాస్పిటల్కి వెళ్తే డబ్బులు పెట్టాలా తగ్గించాలి? ఎంత అడుగుతుందా? జర్ర నీకు ఏమో తుసుకున్నావు, కరోనాకి ఉంది అని అన్నాడు అనుకో, 2000 టెస్టులు అనుకో, 2000 నేను కట్టానంటారా? ఇస్తారు. తలకాయ తాకట్టు పెట్టాయని ఇస్తారు. అదే ఇక్కడ ఆయిల్ వాడుకోండి నాన్న బాగుంటది, అక్కడ వరకు రారు, వెళ్ళి హాస్పిటల్కి అనుకోవాలంటే 450 రూపాయలు ఉన్నాయి. అమ్మో, బయట 3 లీటర్లు వస్తుంది. ఆ 3 లీటర్లు తాగి 30,000 తీసుకుపోయి తప్పట్లో పెట్టొస్తుంది. అవునా కాదు? ఇందాక కవిత మేడం చెప్పింది గుర్తుందా? వాల్స్లలో ఇలా ఉంటాయి, 4 వాల్స్ ఉంటాయి కాదు, 2 సిరలు 2 దమనులు. బాడీలో చెడు రక్తం మంచి రక్తం ఉంటుంది. చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లి ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని బాడీకి పంపిస్తారు. గుండె చేసే పని అది. బండికి ఇంజన్ ఎంత ముఖ్యమో గుండె అది మనిషికి గుండె అంత ముఖ్యం. బండికి ఇంజన్ ఖరాబ్ అయితే బండి స్టార్ట్ అవుతుందా? మనిషి గుండె ఖరాబ్ అయితే సో ఆ వాల్స్లలో మనం తీసుకునే ఆయిల్ వల్ల ఇట్లా చెడు కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం వల్ల జనాలకి 2 రక్తాలు, చిక్కటి రక్తం, పల్చటి రక్తం అనేది ఉంటుంది. ఈ చిక్కటి రక్తం ఏంటంటే గుండెకు స్లోగా పోతుంది. దాన్ని లో బీపీ అంటారు. డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ ఏంటంటే ఈ చిక్కటి రక్తం పల్చడి చేసి పంపిస్తుంది. అది లో బీపీకి ఉన్న పాయింట్. హై బీపీ ఏంటంటే పల్చటి రక్తం గుండెకి స్పీడ్గా వెళ్తుంది. ప్రెజర్ మీరు చూడండి, నల్ల పైపు జర్ర ఒత్తి పట్టుకోండి, ఈడ కొట్టే ప్రెజర్ గోడ కూడా కొట్టచ్చు. అవునా కాదా? బ్లడ్ కూడా నాళం చిన్నగా అవడం వల్ల ప్రెజర్ అనేది పెరుగుతుంది. దాన్ని హై బీపీ అంటారు. దానికి డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ ఏంటంటే ఈ పల్చటి రక్తాన్ని చిక్కగా చేసి కొంచెం స్లోగా పంపిస్తుంది. కానీ ఎన్నటికో నాటికి నాళంలా కొలెస్ట్రాల్ ఫామ్ అయిందనుకో, గుండెకు రక్తం సరఫరా కాక సడన్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోతుంది. ఇందులో ఇందాక కవిత మేడం చెప్పినట్టు ఆయిల్ పాత్ర 60% ఉంది. ఇది నేను చెప్పింది కాదు, వరంగల్ NGM స్పెషలిస్ట్ డాక్టరే చెప్పింది. జనాలు ఎప్పుడైతే కల్తీ లేని నూనె వాడతారో హాస్పిటల్స్ 70% క్లోజ్ అవుతాయంట. 70% హాస్పిటల్స్ ఉండవంట, భూమి మీద ఉండవంట, బంద్ అవుతాయి. ఇప్పుడు హాస్పిటల్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. అందుకే చెప్పిన 450 రూపాయలు కూడా భయపడ్డోళ్ళు దవాఖానలలో నిలుస్తున్నారు.
వాళ్ళు ఇచ్చేది ఏంటి? 450కి భయపడతారా? 45,000 పెట్టొస్తారా? ఇదే స్టంట్ కావాలంటే ఎన్ని కావాలి? మినిమం 7 నుంచి 8 లక్షలు ఆడ పెట్టారు, ఖచ్చితంగా పెట్టారు. మన దగ్గర ఉన్న 2 ప్రోడక్ట్స్ ఇందాక చెప్పిన రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల చెడు కొలెస్ట్రాల్ ఫామ్ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ ఇంత ముందుకు నూనె తినడం వల్ల ఫామ్ అయింది కదా, ఆ చెడు కొలెస్ట్రాల్ కావాలంటే ఆయుర్వేదంలో మాత్రమే ఉంది. అది ఫ్లాక్సీడ్ ఆయిల్. ఫ్లాక్సీడ్ ఆయిల్ అంటే అవిసె గింజలు అని అంటారు. ఆ అవిసె గింజల నుంచి తీసిన నూనె క్యాప్సూల్ మన దగ్గర ఉంది. అది ప్రతి ఒక్కరూ వాడాలి. లో బీపీ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత వాడాలి. హై బీపీ ఉన్న వాళ్ళు పరిగడుపున వేసుకోవాలి. జస్ట్ 3 months వాడుకోండి. ఎవరికైనా చెడు కొలెస్ట్రాల్ ఉంటే 3 to 6 months వాడండి, తగ్గిపోతుంది. అంత మంచి ప్రోడక్ట్ మన వెస్టేజ్ లో ఉంది. బాగున్నాయా బాగాలేదా? ఇంకొక విషయం చెప్తా, మన ప్రోడక్ట్స్ లలో ఇవి కాకుండా ఇంకా చాలా చాలా నెంబర్ 1 ప్రోడక్ట్ ఉంది, ప్రశాంత్ జిందల్. ప్రశాంత్ మీ అక్క పేరు మా అన్న పేరు కాదు, ఒక పెద్ద సైంటిస్ట్ పేరు. ఏం ప్రోడక్ట్ కనబెట్టిందంటే ఆయన ఒక స్ప్రేలు కనబెట్టింది. స్ప్రే విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే. స్ప్రేస్ ఏంటంటే B12, విటమిన్ D, విటమిన్ C, మల్టీవిటమిన్ 4 స్ప్రేలు కనబెట్టింది. 4 స్ప్రేలు కనబెట్టిన తర్వాత ఆ స్ప్రేలను బయటికి పంపిస్తాయి. బయటికి ఎవరి దగ్గరికి? మెడికల్ షాప్ లో పంపిస్తే ఆయన కోట్ల అధికారి, కొన్ని కోట్లకు అధికారి అవుతాడు ఆ సైంటిస్ట్ ప్రశాంత్ జిందల్. కానీ మెడికల్ దాంట్లో ఇచ్చినామనుకో కల్తీ జరుగుతుందా జరగదా? పారాసెటమాల్ గోళీ రకరకాలు ఉంది, అవునా కాదా? ఒరిజినల్ పారాసెటమాల్ ని మనం పాస్ చేస్తే దాని తాలూకు డిఫరెంట్ వచ్చింది. పతాంజలి కూడా స్టార్టింగ్ ఒరిజినల్, దాన్ని చూసి మళ్ళీ కల్తీ జరిగింది, అవునా కాదా? సో ఇది కనుక నేను మెడికల్ డిపార్ట్మెంట్ కి ఇస్తే కల్తీ చేస్తారు కాబట్టి ఇది జనాలకి డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే ఒక మంచి నెట్వర్క్ కంపెనీ, పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ ద్వారా ఏ కంపెనీ వర్క్ చేస్తుందో ఆ కంపెనీకి నేను ఇస్తా అని చెప్పేసి మన వెస్టేజ్ కంపెనీ చూస్ చేసుకొని మన కంపెనీకి అప్పచెప్పింది. అగో అలాంటి స్ప్రేస్ మనకేమైతాయి మేడం అంటే, ఒకవేళ మనకు జ్వరం వచ్చింది, జ్వరం రాగానే గోలేస్తే మనం వెంటనే తగ్గుతుందా? తగ్గదు, ఒక టైం పడుతుంది. 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఆ గోలి జీర్ణ వ్యవస్థ నుంచి కాలేమా కార్జాలకు ఏడుకో పోయి ఆడ తర్వాత బ్లడ్ కి వెళ్ళిన తర్వాత తక్కువ అవుతుంది. అది గోళీ కంటే తొందరగా తక్కువ కావాలంటే ఇంజెక్షన్ వేసుకుంటాం, అవునా? ఇంజెక్షన్ కంటే ఇంకా సూపర్ ఫాస్ట్ గా బాడీలో మనకి స్ప్రెడ్ అయ్యి ఏమంటారు దానికి సంబంధించినది ఏదైనా ఇంప్రూవ్ కావాలి, తగ్గాలి అనుకుంటే సబ్లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకోవాలి. నాలుక కింద స్ప్రే చేసుకోవడం వల్ల విత్ ఇన్ సెకండ్లల్లో అబ్జర్వ్ చేసి నరాలలోకి బాడీలోకి పనిచేస్తుంది. విటమిన్ డి లోపం ఇప్పుడు ప్రతి 100 మందిలో 90 మందికి ఉంది విటమిన్ డి. సూర్యరశ్మికి ఎంతమంది తిరుగుతుంది? అట్లా తిరుగుదామన్నా బిల్డింగ్లే పడేది, అవునా కాదా? సో విటమిన్ డి లోపం అనేది 90% ఉంది. ఎముకలు మొత్తం బలహీనపరుస్తారు. ఇంత ముందుకు ఇంత గోడలు దుంకి పడ్డా కూడా బొక్కలకి ఏం కాకపోతుంది, ఇప్పుడు ఇంట్లో జారి పడ్డా కూడా బొక్కలకి, అవునా లేదా? అగో వాటి గురించి 4 ఉంటాయి, విటమిన్ డి, విటమిన్ సి, మల్టీవిటమిన్, విటమిన్ B12. విటమిన్ డి, విటమిన్ B12 లేడీస్ వాడాల్సిన ప్రోడక్ట్. మనకు బ్లడ్ తక్కువ కదా, విటమిన్ B12 ద్వారా విటమిన్ డి ఎక్కువ, బోన్స్ బలము వాళ్ళకంటే మనకు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాడుకోవచ్చు. ఇది సబ్లింగ్వల్ స్ప్రే. అబ్జర్వ్మెంట్ ఇది ప్రైమ్ కేటగిరీకి సంబంధించింది. ఏ కేటగిరీ? ప్రైమ్ మీన్స్ 30 ఏళ్ల వరకు ఈ ప్రోడక్ట్ ని బయట ఎక్కడ కూడా మీకు దొరకదు. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ఎన్ని మెడికల్ షాపులు, అపోలో ఫార్మాస్ ఉన్నాయి కదా, ఎక్కడ తిరిగినా కూడా ఇవి దొరకవు. ఆ దొరకకుండా ఒక నెట్వర్క్ ద్వారా మాత్రమే జనాలకు ఇవ్వడానికి తయారు చేసి మన కంపెనీని ఆ సైంటిస్ట్ చూస్ చేసుకొని ఇచ్చింది. మన కంపెనీ అంత గొప్ప కంపెనీ. ఇదేంటిది? ఇది విటమిన్ సి సబ్లింగ్, నాలుక కింద ఫ్రూట్ స్మెల్ వస్తుంది మంచిగా, అయిపోయింది. ఇప్పుడు ఇదే విటమిన్ సి కావాలంటే మనం కరోనా టైంలో ఎన్ని వెతుక్కున్నాం? ఉసిరికాయ, సత్రపండు వెతుకున్నామా లేదా? ఇక 2 ఉంటాయి. ఇది వచ్చేసి విటమిన్ B12, డైలీ 3 స్ప్రే. ఇది కూడా సేమ్ నాలుక కింద, అంతే. పని అయిపోయినట్టే, మీరు గోల్ వేసుకున్నట్టే. మీ బాడీకి విటమిన్ డి, విటమిన్ B12,
విటమిన్ సి వెళ్ళిపోయినట్టు. అట్లా ఇది డైలీ 3 స్ప్రేలు వేసుకోవాలి. 3 స్ప్రేలే కదా, 3 స్ప్రేలు. విటమిన్ డి సింగిల్ 1 స్ప్రే. ఓకేనా? బాగున్నాయా? అదో అట్లాంటి ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ సబ్బులు షాంపూల కంపెనీ అనేసి అనుకుంటాం. నెంబర్ 1 ప్రోడక్ట్ రిలీజ్ చేసిన కంపెనీ ఇది. సో ఇది వాడండి. ఫ్లాక్సీడ్ వాడితే హార్ట్ స్ట్రోక్స్ రావు, డబ్బులు ఎట్లు వస్తాయి. ఇందాక చెప్పిన థమ్స్అప్ అది కొబ్బరి బొండం గురించి ఎవరు చెప్తారు మీకు? ఎవరు చెప్తారు? తాగిన వాళ్ళ కంటే ముందు మీ నాన్న తాగి మీకు చెప్తారు, అరే బిడ్డ కొబ్బరి బొండం తాగు, దవాఖానకు బంద్ అవుతావురా, నిమ్మలంగా నీ ఆరోగ్యం బాగుంటుంది, ఒక కొబ్బరి బొండంతో ఒక గ్లూకోజ్ ఎక్కుతుంది అని చెప్పి. మన నాన్న మాటలు, మన నాయన అదే తాగిండు కాబట్టి ఇంతో అంతో 80 ఏళ్ళలో బతుకుతున్నాం. ఆయన మాటలు మనం విన్నాం, కొబ్బరి బొండం తాగండి పెట్టాలి. మనం ఇదే కొబ్బరి బొండం ఏంది ఆయన, కొబ్బరి బొండం నైజ్ అంట. ఇప్పుడు చిల్ ఏం తాగాలి? థమ్స్అప్. మనం తాగడం కాకుండా తండ్రికి అదే నేర్పిస్తున్నాము, తాతకు కూడా అదే నేర్పిస్తున్నాం. తాతకు హైదరాబాద్ వస్తే థమ్స్అప్ దాపించి దవాఖానలో పడేస్తున్నాం మనని. మళ్ళీ అప్పుడు అదే మనమ చేతులకి 2 కొబ్బరి బొండలు కొట్టించి, తాత కొబ్బరి బొండం తాగు చెప్తున్నావా లేదా? ఉందా లేదా అట్లా? సో ఇక్కడ వచ్చేది కొబ్బరి బొండం నోటి మాట ద్వారా వస్తుంది. ఎట్లా వస్తుంది? నోటి మాట ద్వారా. మీ ఇంట్లో ఒక 20 రకాల ప్రోడక్ట్స్ తీసుకోండి. 20 రకాలు. పొద్దున్న లేచి బ్రష్, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇందాక అయిపోయింది కదా, అవన్నీ ఏ రోజన్నా సెలెక్ట్ చేసిరా? ఏది సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయకుండా టీవీ అడ్వర్టైజ్మెంట్ లో ఏ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ మన ఇంట్లో ఉంటుంది. నేను అంటున్నా, నిజమా కాదా? నిజమా కాదా? ప్రతి ప్రోడక్ట్ అట్లుంటుంది. కానీ గాజులను సెలెక్ట్ చేస్తున్నాం, చేతికి పెట్టుకునే వాచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, కళ్ళద్దాలు సెలెక్ట్ చేసుకుంటున్నాం, కట్టుకునే చీర సెలెక్ట్ చేసుకున్నాం, వేసుకునే షర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అసలు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? లోపలికి తీసుకునేవి సెలెక్ట్ చేయాలా, లేకపోతే బయట వేసుకునే వాటిని సెలెక్ట్ చేయాలా? లోపల నువ్వు ఏం తీసుకుంటున్నావు వాటిని సెలెక్ట్ చేస్తే దేవుడు కూడా, దేవుడు అని కాదు, నువ్వు కూడా నీ జీవితకాలం ఎంత పెరగాలో సెలెక్ట్ అవుతుంది. అవునా కాదా? దాన్ని మర్చిపోయి వీటి మీద ఎఫర్ట్ పెడుతున్నావు. నేను అనే దాంట్లో అబద్ధం ఏమన్నా ఉందా? లేదు కదా. ఇవాళ నుంచి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మనం బతికుండాలంటే మనం తినే ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అవునా కాదా? ఇప్పటి వరకు చేయలేదు, కానీ ఇప్పుడు చెయ్యండి. అదొక నోటి మాట ద్వారానే వస్తుంది. సో మన కంపెనీలో కూడా ప్రోడక్ట్స్ కి టీవీ అడ్వర్టైజ్మెంట్, పేపర్ అడ్వర్టైజ్మెంట్ రావు, సోషల్ మీడియాలో కూడా రావు. అది మీరు పెట్టుకుంటే, మీరు ఇచ్చుకుంటే ఇవ్వచ్చు, కానీ కంపెనీ తరఫున మాత్రం అడ్వర్టైజ్మెంట్ మాత్రము రావు. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటంటే గౌతమ్ బాలి సార్ ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్ లో 9 యూనిట్స్ ఉన్నాయి. నేను తయారు చేసే యూనిట్స్ ఉన్నాయి. నా దగ్గర డాక్టర్స్ ఉండరు, సైంటిస్టులు ఉంటారు. ఎవరు ఉంటారు? సైంటిస్టుల పర్యవేక్షణలో ఒక మనిషికి ఒక ప్రోడక్ట్ ద్వారా చనిపోకుండా, ఒక ప్రోడక్ట్ ద్వారా ఎంత క్వాలిటీ ఆయిల్ తీయాలి బయటికి. ఇప్పుడు తౌడు ఉంది కదా, కిలో తౌడుకి చెటక్ నూనె వస్తుంది కదా, ఇంకెక్కువ తీయొచ్చా లేదా? తీయొచ్చు, పిండి పిండి పిప్పి వేయొచ్చు. మీరు తీయొచ్చా అంటే పుచ్చుకు అంటున్నావు. కొబ్బరి పాలు పిసికి పిసికి నీళ్ళు పోసి తీసారా నేనా? ఏదైనా రసం పసలు కట్టాలంటే దాన్ని పిండి పిండి చేస్తారు. అట్లా పిండి పిండి ఎంత క్వాంటిటీలో ఎంత ఆయిల్ అవసరం. అదో ఆ సైంటిస్టుల పర్యవేక్షణలో ప్రోడక్ట్ కల్తీ లేకుండా తయారై జనాలకు ప్రాణహాని కలిగించకుండా మన దగ్గర 450 రకాల ప్రోడక్ట్ని తయారు చేసి అక్కడ పెడుతున్నారు. అక్కడి నుంచి మీరు నాకు ఢిల్లీలో, హిమాచల్లో వచ్చి, ప్రదేశ్లో వచ్చి కొనకండి. మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఇండియా మొత్తం 29 రాష్ట్రాలలో నా ఆపరేషన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో, తెలంగాణలో 300 షాపులు, హైదరాబాద్ లో 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంది. నేను నా ప్రోడక్ట్స్ ని ఆ స్టోర్లలో పంపిస్తాను. మీరందరూ ఏం చేయాలంటే నా కంపెనీలో ఐడి తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఐడి తీసుకోవాలి. ఎంత కట్టాలి? ఫ్రీ. ఆధార్ కార్డు ఇవ్వాలని భయపడే వాళ్ళతోటి ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఈ 4తోటి ఐడి తీసుకోండి. ఐడి తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలి. పర్చేజ్ చేయాలంటే ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. ఎంత కొనాలి? మీ ఇష్టం. ఎంత కొనాలో మీ ఇష్టం, ఏమేమి కొనాలో కూడా మీ ఇష్టం. ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? యూజ్ చేయాలి. ఎవరు వాడుకోవాలి? కాదు, కట్టగా పెట్టుకొని సబ్బులు వేయాలనుకోవాలి. అవునా? ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లోకి వచ్చినాక బయట సంతూర్ సబ్బు ఎంత, మన సబ్బు ఎంత, 17 రూపాయలు ఎక్కువ ఉంది కదా, దీన్ని పట్టుకొని ఏం చేస్తారంటే ఈ సబ్బును అమ్మాలని చూస్తారు. అమ్మాలనే చూస్తారు. నేను కంపెనీకి పోయి సబ్బు తెచ్చిన కొనవా అని అడుగుతాం. కానీ ఈ సబ్బు గురించి చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి ఎట్లా చెప్తాం? దురద పోతుందంట, మట్టి పోతుందంట, టాటా అని అన్నాం అనుకో, ఆమెకు కూడా డౌట్ ఏమొస్తుంది? మనకు కూడా
ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసేది ఎవరు? మనమే. ప్రోడక్ట్స్ యూజ్ చేసి బాగున్నాయి, చాలా బాగున్నాయి, నేను ఎవరికి చెప్పాను మేడం, నాకు బిజినెస్ అవసరం లేదు, అందరూ బిజినెస్ కి రావాలని లేదు, అవునా కాదా? డబ్బు ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, హెల్త్ ఉంటుందా వాళ్ళకి? ఉండదు. సో హెల్త్ కోసం కూడా ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు. లేదు మేడం నాకు బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి, నాకు హెల్త్ వచ్చింది, నా ఫ్యామిలీ కానీ, నా నైబర్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, మా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా, మీ ఎక్కడైనా సరే ఎవరైనా ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరు బాగుండాలి, ఈ ప్రోడక్ట్ గురించి నేను 10 మందికి షేర్ చేస్తాను. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు ఇక్కడ ఏమొస్తుంది అంటే, షేర్ చేసి నెట్వర్క్ ని పెంచుకుంటే నెట్ గ్రోత్ కూడా వస్తుంది. గ్రోత్ మీన్స్ డబ్బులు కూడా వస్తుంది. నువ్వు ఎంత నెట్వర్క్ పెంచుకుంటే నీకు అంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎట్లకెళ్ళి వస్తాయంటే, ఇందాక తీసుకున్న థమ్స్అప్ బాటిల్ ఎంత ఉంటుంది? బయట ఎంత? 100 రూపీస్ ఎంఆర్పి రేటుకు మనం కొంటాం. ఒక 5 మినిట్స్ తినండి. కంపెనీలో 30 రూపాయలు తయారయ్యే థమ్స్అప్ మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు. ఈ మధ్యలో 70 రూపాయలు, అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి ప్రోడక్ట్ రాదు. C&F, హోల్సేలర్, రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, కస్టమర్, ట్రాన్స్పోర్ట్, టీవీ, అడ్వర్టైజ్మెంట్, వీళ్ళందరికీ 70 రూపాయలు అవుతుంది. ఇది బయట జరిగేది. నేను జస్ట్ 100 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నా. మన దేశ జనాభా ఎన్ని కోట్లు? మనం ప్రోడక్ట్ తయారయ్యేది 40 కోట్లు. నేను 1 రూపాయి వేస్తే ఈ మధ్యలో ఉన్న 100 కోట్లు ఈ మధ్యవర్తిలో కోట్లు. నేను వేసింది మనిషికి రూపాయి. మనిషికి రూపాయే వేసిన. నిజం చెప్పండి, మనిషికి రూపాయి అవసరం పడుతుందా? ఒక ఫ్యామిలీకి మినిమం 5,000 నెల ప్రోడక్ట్స్, అవునా కాదా? 140 కోట్లు ఇంటూ 5,000 అయ్యాలి. ఇది ఎంతకు తయారవుతుంది, ఎంతకు మనం కొంటున్నాం, ఈ మధ్యలో దళారులు ఎంత తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. మన కంపెనీ తరఫున ప్రోడక్ట్ ద్వారా మన కంపెనీలో కూడా సేమ్ 100 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది, కంపెనీలో 30 రూపాయలకు తయారవుతుంది. ఈ మధ్యలో 70 రూపాయలు. ఇక్కడ ప్రోడక్ట్ యూజ్ చేసింది నువ్వే, 10 మందికి చెప్పింది నువ్వే, కాబట్టి మధ్యవర్తులు ఎవ్వరు ఉండరు. ఈ 70 రూపాయలే నీకు ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్, 9 రకాల ఇన్కమ్ రూపంలో మనకు వస్తుంది. 9 రకాల ఇన్కమ్ ఏందో చూద్దాం. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది ఉంటే బిజినెస్ ప్లాన్ ఏంటి, కంపెనీలో డబ్బులు ఎట్లా వస్తాయో తెలుస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కౌంట్. ఆ 9 రకాలలో ఫస్ట్ వన్ డిస్కౌంట్ 10% నుంచి 20%. ఎగ్జాంపుల్ ఆయిల్ క్యాన్ 560 ఎంఆర్పి రేట్ ఉంటుంది. కానీ నువ్వు ఇందులో జాయిన్ అయినావు కాబట్టి నీకు కస్టమర్ని వేయదు, డిస్ట్రిబ్యూటర్ అంటారు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 450 రూపీస్కే మనకు వస్తుంది. ఇది డిస్కౌంట్. సెకండ్ వన్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది ఏందో మర్చిపోండి, ఫుల్ నేమ్ ఏందో మర్చిపోండి. ఇది గుర్తు, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి 30 రూపాయలకి మన కంపెనీలో ఒక పీవీ వస్తుంది, పాయింట్ వాల్యూ. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఒక పీవీ విలువ 18 పీవీ, బిజినెస్ వాల్యూ. ఇది గుర్తు. 30 రూపాయలు పెట్టి నువ్వు కంపెనీలో ఏ ప్రోడక్ట్ కొనుక్కున్నా ఒక పాయింట్, పీవీ పాయింట్ వాల్యూ. ఒక పీవీ విలువ 18 బిజినెస్ వాల్యూ. పీవీలు ఎన్నైనా తెలిస్తే మీ లెవెల్ ఏందో తెలుస్తుంది. నేను క్రౌన్ డైరెక్టర్, మేడం వచ్చేసి యూసీడీ, డైమండ్, ఇట్లున్నారు కదా, ఆ క్యాడర్స్ తెలుస్తుంది. పీవీ ఎంత అయిందో తెలిస్తే మీకు మనీ ఎంత పడుతుందో తెలుస్తుంది. అయితే ఈ పీవీలకు ఒక లైన్ ఉంది. కంపెనీ ఏమని చెప్పిందంటే, ఒక పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు 5% ఇన్కమ్, 600 పాయింట్ల నుంచి 2399 పాయింట్ల వరకు 8% ఇన్కమ్, 2400 నుంచి 5499 పాయింట్ల వరకు 12% ఇన్కమ్. ఇక్కడ ఒక్క పాయింట్ యాడ్ అయ్యి 5500 పాయింట్స్ అయితే నీకు 16% ఇన్కమ్ ఇస్తుంది. ఇది ఇట్లా ఇస్తుంది. ఎట్లా వస్తాయో ఒక ఎగ్జాంపుల్ చేస్తే అర్థమవుతుంది. ఇది ఏ నెల? జూన్ మంత్ లో మీరు 3600 పెట్టి కొనుక్కుంటారు. ఇంత కొనాలని కండిషన్ ఉందా? లేదు. 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, 3000కే సమానం వచ్చినాయి. 30 రూపాయలకు ఒక పాయింట్ కాబట్టి 3000కి ఎన్ని పాయింట్లు అయితే 100 పాయింట్స్ అయితే, అవునా? 30 రూపాయలకు ఒక పాయింట్, 300కు 10 పాయింట్లు, 3000కి 100 పాయింట్లు. మీరు ఎన్ని పాయింట్లు చేసిరు? 100 పాయింట్లు మీరు చేసిరు. మీరు 100 పాయింట్లు చేస్తే ఒక పాయింట్ విలువ 18 బీవీ. వచ్చిన పాయింట్లను 18 బీవీ తోటి ఇంటూ చేయాలి. అంటే 1800 బిజినెస్ వాల్యూ మీరు చేసినట్టు. సో పీవీ మాత్రం ఎన్ని చేసింది మీరు ఇక్కడ? 100. అయితే ఇది పీవీలే కదా, ఇది పీవీ. ఈ పీవీలలో 100 ఎక్కడుందో చూసుకోవాలి.
1 నుంచి 599 మధ్యలోనే 100 ఉంటుంది. అవునా? సో మీ పర్సంటేజ్ ఎంత అప్పుడు 5%. మీ లెవెల్ ఏంటంటే 5% డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉందని చెప్పాలి. మీ ఇన్కమ్ కూడా ఈ మధ్యలోనే 100 ఉంటుంది కాబట్టి ఈ పర్సెంట్ తోటి ఇది ఇంటూ చేయాలి. 5% చేస్తే మీకు ఫస్ట్ వచ్చే ఇన్కమ్ 90 రూపీస్. 3000 కొడితే 90 రూపాయలు అనిపిస్తలేదు. అట్లనే ఉంటుంది. ఇది ఫస్ట్ కాబట్టి. సెకండ్ ఏంటంటే జూలై మంత్ ప్రోడక్ట్స్ అన్నీ అయిపోతాయి. మళ్ళీ సేమ్ మీరు 100 PV కొనుక్కుర్రు, ఒక కింద ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేసి ఖచ్చితంగా జాయిన్ చేయాలని కండిషన్ ఉందా? లేదు, మన ఇష్టం. వాళ్ళకి 100 PV ఇప్పించి ఈజీగా అర్థమవుతుందని నేను ఈ బొమ్మ వేస్తున్నాను. సో జూలై మంత్లో మీ ఇన్కమ్ చూడండి. జూలైలో మీరు కొనుక్కున్న 100 పాయింట్లు. సో 1 2 3 4 5 6 మీ కింద టీం కొనుక్కున్న 100 PVs ప్లస్ జూన్ ప్రీవియస్ మంత్లో కొనుక్కున్న పాయింట్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. 100 పాయింట్స్, మొత్తం టోటల్ 800 పాయింట్స్. ఒక పాయింట్ విలువ 18 PV. ఇప్పుడు చెప్పండి, 800 పాయింట్లు ఇక్కడ ఏ లైన్ లో ఉన్నాయి? ఫస్ట్ లైన్ లో కంప్లీట్ చేస్తూ సెకండ్ లైన్ కి వచ్చినాం. అవునా? మీ పర్సంటేజ్ ఎంత అప్పుడు? 8%. మీ లెవెల్ కూడా అప్పుడు ఏమవుతుంది? 8% లో డిస్ట్రిబ్యూటర్ లో ఉన్నామని చెప్పవచ్చు. ఇక్కడ మీ ఇన్కమ్ ఆ మంత్ చేసిన పీవీల పైన 8% వస్తుంది. అంటే ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇట్లా మీరు ఈ రోజు ఉన్నాయి, రేపు ఉన్నాయి, సాయంత్రం పోయి ఉన్నాయి. మీరు ఎప్పుడు కొన్నా సరే మీ పీవీలు మీకు యాడ్ అవుతూ మీ కింద నెట్వర్క్ వస్తుంది కదా పీవీ, ఆ పీవీస్ కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ వరకు యాడ్ కావాలి మేడం అంటే 5500 వరకు యాడ్ చేస్తాం. ఇది నెల రోజులు చేస్తారా, ఒక్క రోజులో చేస్తారా, ఒక గంటలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నెట్వర్క్ తోటి ఒక గంటలో కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇక్కడ 10 రూపాయల నుంచి 2000 రూపాయలు వస్తాయి, ఎక్కువ రావు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీటింగ్స్కి అటెండ్ కావాలి, సెమినార్స్కి అటెండ్ కావాలి, ట్రైనింగ్స్కి అటెండ్ కావాలి, బూట్ క్యాంప్స్ జరిగితే బూట్ క్యాంప్స్కి అటెండ్ కావాలి. ఇక్కడ నేర్చుకునే దశ నేను మీ అప్లైనర్ చెయ్యి పట్టుకొని వదలకండి. అట్లా అని చెప్పి మొగలు ఆడోళ్ళు ఆ మొగలు ఉంటారు, చెయ్యి అంటే తప్పుడు అర్థం చేసుకుంటారు. అర్థమైందా? వాళ్ళు ఏ పని చెప్తే మీరు వెస్టేజ్లో ఆ బిజినెస్ చేసుకుంటే ఓకేనా? అట్లా ఆయన వదలకుండా పట్టుకోండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మిమ్మల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. మన కంపెనీ బయట 9 దేశాలు ప్లస్ ఇండియా 10 దేశాలలో వచ్చిన లాభాలలోకి వెళ్ళి వాటా వస్తుంది, షేర్ వస్తుంది. ఆ షేర్ ఎట్లా వస్తుంది అంటే థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్ అని చెప్పేసి 15% వస్తుంది. ఫోర్త్ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి 3% వస్తుంది. ఇక్కడ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 2000 నుంచి 17,000 వచ్చింది మన హైయెస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ ఇన్కమ్. నేను 2 సంవత్సరాల క్రితం బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఫస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ 14,070 రూపీస్ వచ్చింది. ఇప్పుడు పర్సంటేజ్ పెరిగిందా లేదా? పెరిగినందుకు 17,000 వచ్చింది. నాకు ఇక్కడ 12% ఉంది. ఇప్పుడు టర్న్ ఓవర్ పెరిగింది కాబట్టి 60% ఇస్తుంది. మనల్ని నమ్ముకొని ఎంతమంది వచ్చారు? 4. వీళ్ళని కూడా డైరెక్టర్ని చేయాలి. అంటే వీళ్ళకు కూడా 5,500 పాయింట్లు కంప్లీట్ చేయాలి. చేసి ఒక్కరిని డైరెక్టర్ని చేస్తే మిమ్మల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? ఈయనకేమో 4 ఇన్కమ్లు వస్తాయి, మీకేమో 5వ ఇన్కమ్ LOB లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, 6వ ఇన్కమ్ ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. బండికి పెట్రోల్ ఖర్చులు వస్తాయి, ఛార్జీ ఖర్చులు వస్తాయి. తెలంగాణలో ఆడబిడ్డలకి ఫ్రీ. ఆధార్ కార్డు పట్టుకుంటే టీం మంచిగా గ్రోత్ చేయొచ్చు. దీన్ని సైడ్కి వేసుకోవచ్చా లేదా? వేయచ్చా లేదా? ఇంకా 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది డైరెక్టర్. సో నెక్స్ట్ ఇద్దరిని డైరెక్టర్లను చేస్తే గోల్డ్ డైరెక్టర్ అంటాం. మనం గోల్డ్ డైరెక్టర్ ప్లేస్ లో ఈ ఇద్దరికి 4 ఇన్కమ్లు వస్తాయి. మనకి మాత్రం ఈ 6 ఇన్కమ్లు 2 లైన్లలోకి వెళ్ళి వస్తాయి. ఒక లైన్లోకి వెళ్ళి వచ్చేది 2 లైన్స్కి వెళ్ళి వస్తుంది. ముగ్గురిని డైరెక్టర్లను చేస్తే మనల్ని ఏమంటారు? స్టార్ అంటారు. స్టార్ అన్నప్పుడు మనకు ఒక బాధ్యత పెరుగుతున్నట్టు. ముగ్గురు లీడర్లని 3 నెలలు మెయింటెనెన్స్ చేయండి. ఎన్ని నెలలు? ఈ నెల, జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు మెయింటెనెన్స్ చేస్తే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నుంచి నీకు 3 తరాల వరకు, నీకు, నీ భర్తకు, నీ కొడుకు, మీకు, మీ భార్యకు, మీ పిల్లలకు బతికున్నంత వరకు 7th ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుంది 5%. ఇప్పుడు నేను కార్ ఫండ్ ద్వారానే కార్ ఈఎంఐ కట్టినా, కార్ డౌన్ పేమెంట్ కూడా దీని ద్వారానే కట్టుకున్నాను. సో అది కార్ ఫండ్. 4 లేదా 5 చేస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు. డైమండ్ డైరెక్టర్ లో ఈ 7 ఇన్కమ్ లో 5 లైన్లలోకి వెళ్ళి వస్తాయి. కొత్త ఇన్కమ్ యాడ్ కాదు.
6గురిని చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఏమంటారు? నా పొజిషన్ క్రౌన్ డైరెక్టర్. ఈ 6గురిని 3 నెలలు మెయింటెనెన్స్ చేయండి. ఎన్ని నెలలు? 3 నెలలు. సేమ్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నుంచి మీకు 3 తరాల వరకు కంపెనీ హౌస్ ఫండ్ ఇస్తుంది 3%. నాకు ఈడి వరకు అన్ని ట్రావెల్ ఫండ్ తోటి థాయిలాండ్, గోవా, ఢిల్లీ, గుంటూరు, చెన్నై, నిన్న గుర్తుందా 5 రోజులు, 2 రోజులు మీటింగ్, 3 రోజులు మాత్రం ఫుల్ అవుతాయి. అవునా కాదా? చెక్ ఏమైనా తగ్గుతుందా? నా టార్గెట్ కూడా అయిపోయింది. ఇవాళ నుంచి ఇంట్లో వచ్చినా నాకు డబ్బులు కొట్టి. సో మైసూర్కి అంత ట్రావెల్ ఫండ్ తోటి పోయినా, కార్ ఫండ్ తోటి కారు కొనుక్కున్నా. ఇందాక హౌస్ ఫండ్ గురించి చెప్పినా, నేనున్నా లేకున్నా నా పిల్లలంతా ఇల్లు కడతారు. ఇదో ఇది బలం నాకు. ఇప్పుడు హౌస్ ఫండ్ కూడా నేను అచీవర్ని. సో క్రౌన్ డైరెక్టర్ వరకు హౌస్ ఫండ్ వస్తుంది. ఇంకొక 8 మందిని డైరెక్టర్లను చేస్తే యూసీడీ అంటారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఎవరు అప్లై అయినారు? ఎవరు డౌన్ అయినారు? కవిత మేడంకి నేను అప్లై. కవిత మేడం ఏదైనా కంపెనీలో పైన వాళ్ళని దాటి కింద ఎదుగుతారా? కవిత మేడం యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ 2% కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు గ్రేట్? అవునా కాదా? అప్లై అన్ని దాటి డౌన్లైన్ వెళ్ళొచ్చా లేదా? మా ఇద్దరిని దాటి ఈ రోజు మీరు డిసైడ్ అయితే 6 నెలల్లో మీరు కూడా వెళ్ళిపోవచ్చు. ఉందా కెపాసిటీ లేదా? అప్లై అన్ని దాటి వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక్క అడుగు కూడా పొందలేదు. కానీ వెస్టేజ్ లో అప్లై అన్ని పక్కకు పెట్టి వెళ్ళిపోవచ్చు. అవునా కాదా? సైడిల్ సారికి నాకు చెక్కు తీసుకునేటోళ్ళు 3 ఉండే గతంలో, ఇప్పుడు లేరు, పోయిరు. ఎక్కడికాయలు ఎరుకోవడానికి కాశీకో ఎక్కువ పోయిరు. సో వాళ్ళు 3కి ఇన్కమ్ వచ్చిన తర్వాత నాకు వచ్చేది. వాళ్ళందరూ డీయాక్టివేట్ అయితే వాళ్ళని తీసి మళ్ళీ మేము ఇప్పుడు మాకు అప్పుడు 40,000 50,000 ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు మంచి చెక్కులు తీసుకుంటారు. మేము చేస్తుంటే కొన్ని రోజుల వరకు వస్తుంది ఇన్కమ్, కానీ ఆ తర్వాత వస్తుందా? వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఇన్నోళ్ళకి రాదు. రాకపోయే వరకు ఇంకా ఇది ఇంట్లోనే అనేసి కొంచెం డీలా పడి జాబ్లలో పోయి ఇలా తక్కువ వచ్చినప్పుడు జాబ్లలో ఎక్కువ సెకండ్స్ వస్తారు. జాబ్లలోనే కదా. నాది 2 లక్షలు, సార్ 6 లక్షలు పడంగానే సార్ మేము ఇప్పుడు మళ్ళీ వచ్చి చేసుకుంటాం, నువ్వు చేసుకుంటే కొత్త ఐడి ఇచ్చి చేసుకో అని మాకు కింద వేసి ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్లు అయింది. పోదామా మరి మనం కూడా అట్లనే పోదామా? పోతే నీ ఇష్టం. నా చెక్క 5 లక్షలలో ఉంటుంది, 10 లక్షలలో లాస్ అయ్యేది ఎవరు? ఒక క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ వస్తే, విఎంసీఎం పొజిషన్ ఇస్తే, ఇప్పుడు మన పాండు సార్ విఎంసీఎం, ఎంఎస్ఆర్ సార్ విఎంసీఎం, కింద టీంకి కంపెనీకి ఏది మేలు పడితే అక్కడికి వెళ్ళి ఇట్లా జంపు కావచ్చు. తెలుసా ఆ విషయము? ఆ పవర్ వచ్చేదాకా మనం పని చేయాలి. చేద్దామా? బాగుందా? 9 ఇన్కమ్స్ పవర్ కావాలి. వస్తే బాగుంది కదా. నిలబడండి, నిలబడి వర్క్ చేసుకోండి. స్టార్టింగ్ లో చాలా మందికి వచ్చే ట్రబుల్స్ ఏంటంటే మస్తుగా చూసినాం, మనల్ని ఎవ్వరు కూడా నంబరు. రియల్ గా చెప్తున్న నంబర్ పేటలో నేను ఒక్కదాన్ని నిలబడ్డప్పుడు నాకు ఎదురు దెబ్బలు మస్తు రాకినాయి. ఉన్నారు అంటే 2,000 పీవీ వచ్చింది మీకు ఫస్ట్ మంత్ లో. ఇది ఫస్ట్ మంత్. మీరు సిఎన్సీలు ఉన్నారు కదా, 2 నెలలు మీరు కొంటారా కొనరా? కొంటారు కాబట్టి 100 పీవీ మళ్ళీ 2,000 పీవీ వచ్చింది. ఇది సెకండ్ మంత్. సెకండ్ మంత్ లో పాత వాళ్ళని ఫాలో అప్ చేస్తూ మళ్ళీ కొత్త వాళ్ళని ఇద్దరిని కలవాలి. మళ్ళీ 60 మంది అవుతారు. ఈ నెల గట్టిగా దరిద్రం గట్టిగా ఉండి 15 మంది వచ్చింది. సెకండ్ మంత్ ఇది పాత వాళ్ళు, వీళ్ళు ఓల్డ్, వీళ్ళు న్యూ. ఈ 2 నెలలో 15 మంది వచ్చిరు. వాళ్ళు కూడా 100 పీవీ కొన్నారు. మీకు 1,500 పీవీ వచ్చింది. టోటల్ చేయండి. అయిపోయిందా? బ్రాంచ్ డైరెక్టర్ అవుతావా కావా? నీ చెక్ కూడా మినిమం 15,000 వస్తుంది. ఎంత? 15,000. ఇప్పుడు V20 పోల్లో కూడా ఉండొచ్చు. V20 పోల్లో కంపెనీకి 20 కోట్లు లాభం వచ్చింది. ఎన్ని కోట్లు? నేను కంపెనీ పెట్టినా, నాకు 20 కోట్లు లాభం వచ్చింది. కొన్ని మీరే కంపెనీ పెట్టి మీకు 20 కోట్లు లాభం వచ్చింది. ఏం చేస్తారు? ఏం చేస్తారు? బిజినెస్ ఎక్స్టెండ్ అనుకుంటారు. నేనైతే కుక్కర్పల్లిలో ఒక ప్లాట్ కొనుక్కుంటాను. అవునా కాదా? కానీ గౌతమ్ బాలి దేవుడు కాబట్టి, అవి జనాల పైసలే కాబట్టి జనాలకే ఇయ్యాలి అని చెప్పేసి స్కీమ్ ఫండ్ రూపంలో 20 కోట్లను ఈ 6 నెలలు 10 కోట్లు. ఈ 6 నెలలు అంటే జూన్ టు డిసెంబర్ 6 కోట్లు. డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు, సారీ ఇవి ఇక్కడ 10 కోట్లు. డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు 10 కోట్లు స్కీమ్ ఫండ్ ద్వారా మీకే. మీరు వేసే పీవీ తోటి ఒక్క 200 పీవీ ఎక్కువ చేయండి.
దానికి ఆ 10 కోట్లలో మీకే ఏమంటారు పాలు షేర్ ఇస్తా అని చెప్పేసి కంపెనీ మీరు ఇందాక అన్నారు కదా 20 కోట్లు వస్తే నేను కూకట్పల్లి ఇలా జారుకుంటా, అదంతా మనం మెంటల్. అవునా కాదా? నిజంగా నాకు వచ్చిన నేను మీకేం పంచా దాని ఇక్కడ వరకు ఇచ్చింది అనిపిస్తుంది అనిపించదా? 20,000 జీతం మేడం 2 లక్షలు చెక్కే, ఆ 2 లక్షలకు ఇంకో 2 లక్షలు నాకు ఎక్స్ట్రా ఇస్తానంటుండు. గ్రేటా కాదా? మీరు ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. అర్థమైందా? అంత ఏందో నేను చెప్తా, చెప్పినాక ఏం ప్రోడక్ట్స్ వస్తాయో చెప్తా. జస్ట్ 2 మినిట్స్. ప్లాన్ లో బిజినెస్ ప్లాన్ లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? సో సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. ఏదన్నా కన్సిస్టెన్సీగా చేయాలి. ఏ పని చేసినా కూడా కంటిన్యూస్ గా చేయాలి. మనం ఇందులో కూడా ఎట్లుండాలి? కన్సిస్టెన్సీగా, అంటే కంటిన్యూ చేసుకుంటూ పోతే మనకు సక్సెస్ అనేది వస్తుంది. సిఎన్సి అంటే ఏంటంటే 100 PV ప్లాన్ అని కూడా అంటారు. 100 PV ప్లాన్. బయట ట్రెడిషనల్ మార్కెట్, డిమార్ట్, విశాల్, ఏదన్నా కిరాణం షాప్ తీసుకోండి, 3,500 పెట్టి ప్రతి నెల కొంటారు. 4 నెలలు కొనుక్కున్నారు, 5 నెలలు కొన్నారు. 2 నెలలు 5 నెలలు కొంటే ఎంత అండి? 17,500. ఇక్కడ ఒక్క రూపాయి అన్నా మీకు రిటర్న్ వస్తుందా? ఒక్క ప్రోడక్ట్ అన్నా మీకు రిటర్న్ ఇస్తాడా? ఏదన్నా మీకు నచ్చకుంటే రిటర్న్ మీరు చేసిరనుకో తీసుకుంటాడా? ఏది జరగదు. మళ్ళీ 6వ నెల మీరు ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే 3,500 పెట్టాల్సింది. అక్కడ ఏది రిటర్న్ రాదు. వెస్టేజ్ లో సిఎన్సి దాన్ని 100 PV ప్లాన్ అంటారు. ఏంటిది అది అంటే 3,500 పెట్టి 4 నెలలు కొనండి. ఎన్ని నెలలు? ఎన్ని వేలు అయితే 14,000 రూపాయలు అవుతాయి. ప్రతి నెల మీరు కొనుక్కున్నందుకు మీకు వెంటనే 250 రూపాయల ప్రోడక్ట్ 4 నెలలు ఫ్రీగా ఇస్తాడు. 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పినా కదా, ఫస్ట్ మీ అకౌంట్ లో 90 రూపాయలు పడుతుంది 100 PV ప్లాన్ లో. సో ప్రతి నెల మీకు 90 రూపాయలు అకౌంట్ పడుతుంది. కేవలం మీ గురించి చెప్తున్నా, ఎవరికి ఇప్పేది మీరు ఎవరికైనా ఇప్పిస్తే ఆ డబ్బులు కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. సో 90 రూపాయలు 4 నెలలు అకౌంట్ లో పడతాయి. అంటే 360 రూపాయలు క్యాష్ వస్తుంది. ఇక్కడ ఎన్ని నెలలు కొన్నావు నువ్వు? ఇక్కడ 5వ నెల కొనకుండా కంపెనీ నీకు 2,515 రూపాయలు వోచర్ ఫ్రీగా ఇస్తారు. మీకు నచ్చిన సామాన్ తీసుకోవచ్చు. ఇవన్నీ మన కంపెనీ నుంచి వచ్చిన ఫ్రీ ప్రోడక్ట్. అంటే 3,875 రూపాయలు మీకు రిటర్న్ వచ్చింది. అవునా కాదా? లాభమా నష్టమా? అంటే ఒక 5th మంత్ ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చినాయి. మీరు పెట్టింది ఎన్ని? 14,000 ఇది తీసేయండి. 10,125 రూపాయలు డివైడెడ్ బై ఎన్ని నెలలకు? 5 నెలలకు. నెలకు ఎంత పడతాయి? 2,000 చిల్లర పడతాయి. అర్థమైందా? ఇట్లా అర్థమైందా? ఇందులో ఉండాలి అని అనుకుంటే ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయండి? ఇందాక కవిత మేడం హోమ్ నీడ్స్ గురించి చెప్పిందా? మార్నింగ్ వేసినాం నైట్ వరకు ఆ ప్రోడక్ట్స్ అన్ని కొనుక్కుంది. ఉండొచ్చా లేదా? లేడీస్ కి సంబంధించిన ఇంటిమేట్ వాష్, న్యూ కాటన్ శానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటాయి మన దాంట్లో. ఆ ప్రోడక్ట్స్ కూడా చాలా నెంబర్ 1 ప్రోడక్ట్. లేడీస్ కి క్యాన్సర్ కణాలు రాదు, క్యాన్సరే రాదు. గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కానీ నీటి బుడగలు కానీ మనం వాడే ప్యాడ్స్లలో ఉంటుంది. సో అది రాకుండా ఉండాలంటే మన దగ్గర న్యూ కాటన్ శానిటరీ నాప్కిన్స్ ఉంది. ఇప్పుడు స్టాకు